హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో హ్యావ్ ఫామ్ అనే ఒక టాపిక్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ హ్యావ్ ఫామ్లో ఏమున్నాయి, ఆ హ్యావ్ ఫామ్ని ఎలా యూస్ చేస్తాము, హ్యావ్ ఫామ్ సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే టెన్స్ ఏంటి, నెంబర్సు, పర్సన్స్, అలాగే అవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తీసుకుంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, హ్యావ్ ఫామ్ జస్ట్ నేను చెప్పాను కదా, మనము బేసిక్స్ నుండి మనం వెళ్తాం, హై లెవెల్కి అన్నీ నేర్చుకుంటాం అనుకోండి. కాకపోతే కొంచెం స్లోగా వెళ్తే బాగుంటుంది కదా, అలా అని. ఈ హ్యావ్ ఫామ్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి, హ్యావ్ ఫామ్లో ఉన్న వర్డ్స్ ఏంటి అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. ఈ 4 వర్డ్స్ అంటాం. విల్ హ్యావ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి 1 వర్డ్. విల్ హ్యావ్ అని మనకు 2 వర్డ్స్ ఉంటాయి, కాకపోతే అవి 2 కలిపి ఒకే వర్డ్ అనమాట. ఈ హ్యావ్, హ్యాస్ ఎక్కడ ఏ టెన్స్లో యూస్ చేస్తాం, హ్యాడ్ ఏ టెన్స్లో యూస్ చేస్తాం, విల్ హ్యావ్ ఏ టెన్స్లో యూస్ చేస్తాం. ఈ వీడియోలో మీకు అంతా అర్థమవుతుందని నేను అనను, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇంపార్టెంట్. సరే, సబ్జెక్ట్స్, నెంబరు, టెన్స్ ఇవి ఇంపార్టెంట్ అయినా అది తెలుసుకున్న తర్వాత కూడా మనము ఏ సిచ్యువేషన్లో యూస్ చేయాలి అనేది చూడాలి. యాక్చువల్గా మనం ఇంగ్లీష్ మాట్లాడేదంతా కూడా 24 సిచ్యువేషన్స్లోనే మనం మాట్లాడతాం. మన ఇంగ్లీష్ అంతా కూడా 24 సిచ్యువేషన్స్ ఉంటాయి. సరే, ఆ సిచ్యువేషన్స్ అన్నీ 1 by 1 మనం చూస్తాం అనుకోండి. ఈ వర్డ్స్ చూసిన తర్వాత మీకు నెక్స్ట్ చూడండి, హ్యావ్ ఎక్కడ యూస్ చేస్తాం. హ్యావ్ సబ్జెక్ట్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ హ్యావ్ అనే వర్డ్ రాశాను నేను. ఈ హ్యావ్ సబ్జెక్ట్స్ ఏంటి ఒకసారి చూస్తే సబ్జెక్ట్స్ 4 ఉన్నాయి. ఐ, వై, యు, దే. ఒకసారి చూడండి, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, అంతే. ఇవి కాకుండా వేరే ఉండవు. సబ్జెక్ట్స్ టోటల్గా 7 ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్. సింగులర్స్, ప్లూరల్స్ అనేది సబ్జెక్ట్స్లోకి రావు. మనం సెంటెన్స్ స్టార్ట్ చేయాలి అంటే ఓన్లీ ఇవే రాస్తాం. 7 సబ్జెక్ట్స్ రాస్తాము, సింగులర్, ప్లూరల్ రాస్తాం. ఐదర్ వీ రైట్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇవే రాస్తాం సెంటెన్స్ స్టార్ట్ చేయాలి అంటే. హ్యావ్ సబ్జెక్ట్స్ మనము 4 చూసాం. తర్వాత ఈ 4 ఐ, వై, యూ, దే పర్సన్స్లో చూడాలి అంటే ఇఫ్ యు కన్వర్ట్ దెమ్ ఇంటూ పర్సన్స్, ఫస్ట్ ఐ, వై అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది, యు అనేది సెకండ్ పర్సన్ అవుతుంది, యు సెకండ్ పర్సన్ అవుతుంది, అలాగే సింగులర్, ప్లూరల్ అదే అవుతుంది అనమాట. యూకి మనకు సింగులర్ అదే ఉంది, ప్లూరల్ అదే ఉంది. అలాగే థర్డ్ పర్సన్ దే, థర్డ్ పర్సన్ దే అవుతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనము యూజ్ చేసేది హ్యావ్తో. సరే, ఇప్పుడు మరి నంబర్ చూస్తే ఇవి నంబర్స్ అంటాం, సింగులర్, ప్లూరల్. ఏకవచనం, బహువచనం అంటాం కదా. హ్యావ్తో సింగులర్ యూస్ చేస్తాం, ప్లూరల్ యూస్ చేస్తాం. ఎందుకలా అంటే సింగులర్ ఇక్కడ ఐ ఉంది కదా, అది సింగులర్ అవుతుంది. మనము సింగులర్ సబ్జెక్ట్ మాత్రమే యూస్ చేస్తాం. సింగులర్ పర్సన్స్ అని మనము వేరే నేమ్స్ తీసుకోవద్దు. ఫస్ట్, సెకండ్, థర్డ్. సెకండ్ ఏమో యు అయింది, థర్డ్ ఏమో దే అయింది, అలాగే సింగులర్, ప్లూరల్ అవుతుంది అనమాట. ఇక ప్లూరల్ మిగతా వై, యు, దే. యు అయితే సింగులర్, ప్లూరల్ అవుతుంది, వై, దే ఇవి ప్లూరలే. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇది చూడండి, సింగులర్, ప్లూరల్ అయింది. టెన్స్ చూద్దాం. ఏ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది? హ్యావ్. హ్యావ్ ఇండికేట్స్ ప్రజెంట్ టెన్స్. హ్యావ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, హ్యావ్ అనే వర్డ్ అంటే ఇక్కడ మనము హ్యావ్ ఫామ్లో వర్డ్ తీసుకున్నాం. హ్యావ్ ఫామ్ వర్డ్, హ్యావ్ ఫామ్లోని వర్డ్ కనుక మనం తీసుకున్నట్టయితే
జస్ట్ రిమెంబర్ దాట్ హ్యావ్ ఫామ్ అని నేను రాస్తున్నాను. హ్యావ్ ఫామ్లో గనక వర్డ్ మనం తీసుకున్నట్టయితే హ్యావ్ని, ఆ హ్యావ్ పక్కన నౌన్ వస్తుంది, లేదా 2+V1 వస్తుంది, లేదా V3 వస్తుంది. ఇవి కాకుండా వేరేవి రావు. గుర్తుపెట్టుకోండి, హ్యావ్ ఫామ్లో హ్యావ్ ఐదర్ నౌన్ ఆర్ 2+V1 ఆర్ V3 ఇవే వస్తాయి, ఇక వేరేవి రావు. సరే, మరి హ్యావ్ చూసాం, ఒకసారి హ్యాస్ చూద్దాం. హ్యాస్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. సి దిస్ ఈజ్ హ్యాస్. హ్యాస్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే హీ, షీ, ఇట్. 3 సబ్జెక్ట్స్ వస్తాయి. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. సబ్జెక్ట్స్ని చూసాం, 3 సబ్జెక్ట్స్. మరి పర్సన్ చూస్తే థర్డ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్ని మనము హ్యాస్తో యూజ్ చేస్తాం. ఈ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అన్నీ కలిపి కూడా సింగులరే. హ్యాస్ ఎప్పుడు కూడా ప్లూరల్తో రాదు. హ్యాస్ ఈజ్ ఆల్వేస్ యూస్డ్ విత్ సింగులర్ నెంబర్. See this, singular number. And has indicates present tense. Has ఎప్పుడు కూడా present tense వస్తుంది. ఎలాగైతే అగైన్ ఐ రైట్ హియర్, దిస్ ఈజ్ హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్లో హ్యాస్ తీసుకున్నట్టయితే హ్యాస్ పక్కన మీకు నౌన్ కానీ 2+V1 కానీ V3 కానీ వస్తుంది. జస్ట్ లైక్ హ్యాస్. చూడండి, నౌన్ కానీ వస్తుంది, లేదా 2+V1 లేదా V3. ఇవి కాకుండా వేరేవి రావు. దిస్ ఈజ్ కామన్ ఆల్వేస్. యు టేక్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్, ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ ఫామ్ వర్డ్స్. దట్ ఈస్ కామన్. దీస్ ఆర్ కామన్. రైట్, హ్యాజ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాడ్ చూద్దాం. సి హ్యాడ్. హ్యాడ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఆల్ సబ్జెక్ట్స్ యూ కెన్ యూస్. హ్యాడ్ ఈజ్ యూజ్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్. No changes here. We can use all the subjects, 7 subjects. First person, second person, third person. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 3 persons అవుతాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. మనము అన్ని పర్సన్స్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సింగులర్, ప్లూరల్ ఆల్సో దేర్. సింగులర్, ప్లూరల్ both can be used. And had indicates past tense. You already know that. Had past tense అవుతుంది. మనం ఎప్పుడైనా కూడా అన్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి, మనకు చాలా విషయాలు తెలుస్తాయి. Had indicates past tense. Same, I told you that have, has లాగానే had is also used with 3 things. had నౌన్తో వస్తుంది, లేదా 2+V1 దెన్ V3. ఈ 3 వస్తాయి హ్యాడ్ తర్వాత. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్లోది ఇది. ఓకే, రైట్. అంటే హ్యావ్ ఫామ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. హ్యావ్ ఫామ్ సిచ్యువేషన్స్ అన్నీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే హ్యావ్ ఫామ్ అని ఎందుకు రాస్తున్నానంటే హ్యావ్ అనేది యాక్షన్ వర్బ్ కూడా ఉంది, మెయిన్ వర్బ్ కూడా ఉంది. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్. ఇది ఏమవుతుంది అంటే మెయిన్ వర్బ్ అవుతుంది, అది వేరు. కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే యాక్షన్ వర్బ్, ఇది యాక్షన్ వర్బ్ కాదు, హ్యావ్ ఫామ్ హెల్పింగ్ వర్బ్ అని చెప్తున్నాను. దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. రైట్, నెక్స్ట్ ఉన్నది విల్ హ్యావ్. విల్ హ్యావ్ అగైన్ ఐ రైట్ హియర్ హ్యావ్ ఫామ్లోది.
హ్యావ్ ఫామ్. ఇక్కడ విల్ హ్యావ్ సబ్జెక్ట్స్ చూడండి, ఆల్ సబ్జెక్ట్స్. యూ కెన్ యూస్ ఐ విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్, దే విల్ హ్యావ్, హీ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్, ఇట్ విల్ హ్యావ్. ఆల్ ద సబ్జెక్ట్స్ వీ కెన్ యూస్. సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నట్టయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 3 persons there. When 3 persons are there, you can understand that singular, plural also there. Singular, plural అవుతాయి. హ్యావ్, విల్ హ్యావ్ indicates ఫ్యూచర్ టెన్స్. విల్ హ్యావ్ మాత్రం ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. డెఫినెట్గా అలాగే సేమ్ థింగ్స్, నౌన్ 2 + V1 V3, ఈ 3 మాత్రమే వస్తాయి. సో ఇదంతా కూడా మనము హ్యావ్ ఫామ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే కంప్లీట్గా హ్యావ్ ఫామ్ అయిపోయింది అని నేను చెప్పడం లేదు. హ్యావ్ ఫామ్ని చూస్తే అలా ఉంటుంది. ఇది బిగినింగ్ కదా, అందుకనే మీకు జస్ట్ బేసిక్స్ తెలియాలి అని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను. ఇది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీప్గా డిస్కస్ చేసుకోవడం మనము కమింగ్ క్లాసెస్లో చేసుకుందాం. ఒక ప్రాసెస్లో వెళ్తాం, మనం ఒక ఆర్డర్లో వెళ్తాం. దెర్ ఈస్ నో డౌట్, యూ విల్ గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఫర్ దాట్ మీరు క్లాసెస్ నచ్చితే మాత్రం లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయించాలి, షేర్ చేయాలి. Not only that, the most important part is, if you want some topic to be discussed on our channel, please share your opinion in the comment box so that we can discuss that particular topic according to your wish. I hope you understand, and thanks for watching. Have a nice time and have a nice learning. Thank you.